ఇప్పుడే 'సిరాయ్' అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఈ మూవీ 2025 నవంబర్ ఆ టైంలో రిలీజ్ అయింది. అప్పట్లో ఈ మూవీకి పెద్ద హైప్ లేదు, బజ్ లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు తెలుగులో అయితే డబ్ చేసి ఇంకా ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోకి అయితే రిలీజ్ చేశారనమాట. ఈ మూవీ రన్ టైం కూడా జస్ట్ 2 అవర్సే ఉంటది. ఫైనల్ గా మూవీ అయితే చూడడం కంప్లీట్ చేశాను. మూవీ చూసాక నాకు అనిపించింది ఓకే మూవీ అంత ఏమీ లేదు. కానీ ఏదో టైం పాస్ కి అలా చూడాలనుకుంటే మాత్రం మూవీ అలా చూడొచ్చు అనిపించింది. మూవీ ప్లాట్ అంటూ ఏమీ లేదు. జైల్లో రిమాండ్ లో ఉన్న ఖైదీ బ్యాక్ స్టోరీ ఏంది, అసలు ఆయన జైల్లో పెట్టడం కరెక్టా కదా, అలా పెట్టినందువల్ల హీరో అతను ఎలా కాపాడాడు, అతని వల్ల ఆయన సాయి ఏం చేయగలిగాడు, అసలు ఆ హీరో రోల్ ఏంది మూవీలో, అలా చేయడం వల్ల అతనికి ఏమన్నా కాన్సిక్వెన్స్ వచ్చాయా లేదా, అసలు ఇవన్నీ ఎందుకు జరిగింది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మీరు 'సిరాయ్' అనే మూవీ అయితే చూడాల్సిందే. చూస్తే మీకు అంతా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ మూవీలో పాజిటివ్స్ అంటూ చెప్పుకోవడానికి ఏమీ లేవు, నెగిటివ్స్ అంటూ చెప్పుకోవడానికి ఏమీ లేవు. నాకు ఏంది లేక అనిపించిందంటే కొంచెం స్టోరీ కొంచెం ఎంగేజింగ్ ఉంటే బాగుండేమో. ఓకే, వాళ్ళు రాసుకున్న కాన్సెప్ట్ బాగుంది, వాళ్ళు ఏమైతే చెప్పాలనుకున్నారో అంతా కరెక్ట్ గానే ఉంది. కానీ ఎలా చూపించారు, ఎలా తీసుకెళ్లారనే విధానం నాకు కొంచెం నచ్చలేదన్న ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఏం లేదు, వెట్రిమారన్ గారు మూవీస్ తీస్తారు కదా, ఎట్లా రియాలిటీని అలా ఉన్నదన్నట్టు చూపారనుకుంటారు కదా, సేమ్ అలానే ఉందన్నమాట ఇది కూడా. అప్పుడెప్పుడో వెట్రిమారన్ గారి విచారణ అన్న మూవీ వచ్చింది కదా, సేమ్ కొంచెం దానికి సిమిలర్ గానే ఉంటది మూవీ ఇది కూడా. కాకపోతే విచారణ అనేది ఏంటంటే అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటది, చాలా ఎంగేజింగ్ ఉంటది, చాలా కనెక్టింగ్ గా ఉంటది. కానీ ఇది ఏంటంటే లైక్ ఏదో అలా ఎలా తీసుకెళ్లాలో అర్థం కాక ఆ స్టైల్లో మనం రియాలిటీని ప్రజలకు చూపిద్దాం అన్న చిన్న ఉద్దేశంతో అటెంప్ట్ అయితే చేశారు. అటెంప్ట్ మంచిగానే ఉంది కానీ మనకి ఎందుకు అది ఎక్కట్లేదు అనమాట. రన్ టైం కూడా 2 అవర్స్. ఆ 2 అవర్స్ రన్ టైంలో చాలా అంటే చాలా కంపాక్ట్ఫుల్ గా, చాలా అంటే చాలా కంపైల్ గా మంచి స్క్రీన్ పై అయితే రాసుకోవచ్చు. ఎందుకంటే మీరు 2 అవర్స్ 30 మినిట్స్, 2 అవర్స్ 40 మినిట్స్ ఎక్కువసేపు చేస్తున్నారంటే ఇంకొంచెం ఏదో ఒకటి కామెడీయో, లవ్ ట్రాక్ అది ఇది పెట్టాలన్న అవసరం వచ్చేది. కానీ జస్ట్ 2 అవర్స్ కాబట్టి మీరు చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా అయితే స్టోరీని ఆ స్క్రీన్ పై అయితే రాసుకోవచ్చు. అలా రాసుకోవడంలో ఈ మూవీ అయితే ఎక్కడో ఫెయిల్ అయింది. కాబట్టి ఈ మూవీ నాకైతే అంతగా ఏం ఎక్కలేదు. వాళ్ళు అటెంప్ట్ అయితే మంచిగా ఉందా, అంతగానే ఏం గొప్పగా లేదు. ఇందులో కాస్టింగ్ విషయం గురించి చెప్పుకుంటే ఈ హీరో మన ఎవరికి కూడా పెద్దగా తెలియదు. అప్పుడెప్పుడు ఏనుగు సినిమా గజరాజ అని వచ్చింది, ఆ ఒక్క సినిమాతో పరిచయం. అంటే అంతకు మించి తెలుగు ఆడియన్స్ కి హీరోకి అంత పెద్ద కనెక్షన్ అయితే ఏం లేదనుకుంటున్నాను నేను. కాబట్టి 'సిరాయ్' అనే మూవీ చూడాలని వాళ్ళైతే చూడొచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అంత గొప్పగా ఏం లేదు, కానీ ఒకసారి వన్ టైం వాచబుల్ అంతే.